హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు బబుల్ ఛానల్. నేను మీ బబుల్. దిస్ టాపిక్ ఇస్ బైనాన్స్ యాప్లో ఫ్యూచర్ ట్రేడింగ్ ఎలా చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే ఆర్డర్ ఎలా పెట్టాలి అండ్ స్టాప్ లాస్ అండ్ ప్రాఫిట్ ఎలా తీసుకోవాలి ఈ వీడియోలో చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన టెలిగ్రామ్ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి. ఏమైనా అప్డేట్ ఉన్నా ఫస్ట్ క్రిప్టో రిలేటెడ్ అన్ని టాపిక్స్ అయితే మీకు దీంట్లో లభిస్తాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము దీంట్లో అప్డేట్ ఇస్తాను, దాని తర్వాత మీకు ఏమైనా డిఫికల్ట్ వీడియో ఇస్తాను కాబట్టి సో టెలిగ్రామ్ ఉన్న వాళ్ళు ఇక్కడ బబుల్ టెక్స్ అది సెట్ చేయండి, కింద జాయిన్ అయితే అవ్వండి. లేదా డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, లింక్ ద్వారా వెళ్ళేసి టెలిగ్రామ్లో జాయిన్ అయితే అవ్వండి. ఓకేనా. ఇక్కడ మన బైనాన్స్లో ఫ్యూచర్ ట్రేడింగ్ ఎలా చేయాలి అండ్ ట్రేడ్ ఎలా పెట్టాలి అండ్ టోటల్ ప్రాసెస్ అయితే చాలామంది అయితే అడిగారు. సో ఒకసారి వీడియో చేయండి ప్రధాన్ని. సో అలాగే ఇక్కడ మీకు ఈ విధంగా పేడ్ ఛానల్ ఉంది. సో దాని గురించి కూడా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎలా ట్రేడ్ తీసుకోవాలి అది కూడా మీకు ప్రాసెస్ అని వీడియో ఎండింగ్లో చెప్తాను. సో చూడండి. సో ఇది కూడా ఒకసారి ఎక్స్ప్లెయిన్ అయితే చెప్పేస్తాను. చూడండి వీడియో ఎండ్ చూస్తే మీకు టోటల్ డీటెయిల్స్ అనేది సో స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బైనాన్స్ యాప్లో చేయాలంటే ఇక్కడ ప్రొఫైల్లో వెళ్ళేసి కేవైసీ అనేది సబ్మిట్ అయితే చేసుకోవాలి. అకౌంట్ వెరిఫైడ్ ఉంటే మీ ఫండ్స్ అనేది సేఫ్గా అయితే ఉంటాయి. ఓకేనా. అలాగే మీరు ఎప్పుడు మనం చేస్తూ ఉంటాం కదా ఫండింగ్లో P2P ట్రేడింగ్ అంటే ఇక్కడ ఒక $10 వర్త్ గల USDT మీకు ఇక్కడ చేయడానికైనా మీరు ఇది వీడియో ఎందుకంటే గైస్ ఇక్కడ మీరు ఫ్యూచర్ ట్రేడింగ్ కూడా మీకైతే ఐడియా అయితే ఉండాలి ఇలా చేయాలి. అండ్ చాలామంది కూడా మెసేజ్ చేస్తారు. సో ఈ విధంగా కొంచెం ప్రాబ్లం అవుతుంది వీడియో చేయండి అంటే. సో ఈ విధంగా నేను ఒకసారి వీడియో ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను మీకు ఎలా చేయాలి. అలాగే పెయిడ్ గ్రూప్ ఉంది మీకు వీడియో ఎండింగ్లో, అది కూడా ఎలా తీసుకోవాలో కూడా చెప్తాను. ఓకే, అది కొంచెం అమౌంట్ పే చేసి చేయాలి. సో అది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫ్యూచర్ ట్రేడింగ్ బేసింగ్ అనేది మనం తెలుసుకుందాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈ ఉన్న అమౌంట్ని ఇక్కడ మనం ఫండింగ్లో కానీ స్పాట్లో కానీ ఇక్కడ అమౌంట్ అయితే ఉండాలి USDT. సో మీరు P2P ట్రేడింగ్ దాకా ఒక $10 లేదా $5 అమౌంట్ ఉన్న మీరు ఈ ఎగ్జాంపుల్ అయితే మీరు కూడా ట్రేడ్ అయితే తీసుకోవచ్చు. ఓకే, అంటే మీరు ప్రాక్టీస్ చేయడానికి ఒక $1 or $2 ఒక $5 ఉంటే ట్రేడింగ్ తీసుకోవచ్చు. ఓకేనా. సో ఇక్కడ స్పాట్లో ఉంది. ఈ స్పాట్లో ఉన్న అమౌంట్ని ఫండింగ్ ఉన్న అమౌంట్ని అయినా మీరు ఇక్కడ ఫ్యూచర్లో అయితే తీసుకెళ్ళాలి. ఓకే, ఫ్యూచర్స్లో తీసుకెళ్ళాలి. ఎం ఫ్యూచర్ అయితే ఉంటుంది. సో ఇక్కడ ట్రాన్స్ఫర్ పైన క్లిక్ చేయండి. స్పాట్ నుంచి ఇక్కడ ఫండింగ్ తీయండి. ఇక్కడ కింద ఫండింగ్ ఉంది, ఫండింగ్ తీసేసి ఇక్కడ USD ఎం ఫ్యూచర్స్ ఉందిగా దీంట్లో వెళ్ళండి. ఇక మ్యాక్సిమం పెట్టండి. ఇక్కడ ఉన్న అమౌంట్ అంతా మీకు కాయిన్ ట్రాన్స్ఫర్ అయితే సక్సెస్ఫుల్ అయిపోతుంది. సో ఇక అంతా మీకు ఫ్యూచర్లో ఈ అమౌంట్ అయితే మీకు వచ్చేస్తుంది. ఓకేనా. మీకు అమౌంట్ వచ్చేసిన తర్వాత ఇక్కడ ఫ్యూచర్లో వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు ఇప్పుడు BTC USDT నేను ఇప్పుడు BNB USDT నాకు అక్కడ ఉంది. సో ఇక్కడ నేను ప్రజెంట్ అయితే ఇక్కడ ట్రేడ్లో క్రాస్ అండ్ 20x అయితే పెట్టాలి ఎనీ ట్రేడ్ అయినా. ఇక అండ్ క్రాస్ ఐసోలేట్ అని ఉంటుంది. బట్ ఇక్కడ క్రాస్లో ఉంటే మీకు ప్రాఫిట్ అనేది మొత్తం అమౌంట్ కాకుండా మీరు ఎంత సెలెక్ట్ చేస్తే అంత అమౌంట్ మీకు సెలెక్ట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అమౌంట్ మీరు ఇప్పుడు యాడ్ చేసిన అమౌంట్ ఇక్కడ చూపిస్తుంది లిమిట్ అండ్ ఉన్న ప్రైస్ అయితే మీరు ఇక్కడ ట్రేడ్ అయితే తీసుకోవాలి. మినిమం ఒక్కొక్క కాయిన్కి అయితే $5 నుంచి $10 లిమిట్ అయితే ఉంటుంది. మీరు 5 లేకపోతే $10 లిమిట్ అయితే తీసుకోవాలి ట్రేడ్ అనేది. సో ఇక్కడ టేక్ ప్రాఫిట్ స్టాప్ లాస్ అనేది మీకు ఇప్పుడు ఎలా తీసుకోవాలో చెప్తాను. నెక్స్ట్ లాంగ్ అంటే పైనకి అండ్ షార్ట్ అంటే కిందికి అయితే మీకు తెలిసిందే. సో ఈ విధంగా అయితే ఉంటుంది ప్రాసెస్ అనేది. అంటే ఇక్కడ లాంగ్ అంటే పైనకి వెళ్తుంది, షార్ట్ అంటే కిందికి వెళ్తుంది. సో ఈ విధంగా అయితే మీకు ఉంటుంది. సో ఇప్పుడు నేను మీకు లైవ్లో పెయిడ్ గ్రూప్ అయితే చెప్పాను కదా. సో ఇప్పుడు నేను ఎలా తీసుకుంటాను అనేది మీకు లైవ్లో చేసి చూపిస్తాను. ఓకేనా. దాంట్లో మీకు టేక్ ప్రాఫిట్ అండ్ స్టాప్ లాస్ అయితే ఈ విధంగా మీకు దాంట్లో ఎగ్జాంపుల్గా మీకు క్లారిటీ అయితే ఉంటుంది. సో ఇప్పుడైతే మీకు చెప్తాను. ఇక్కడ చూడండి కదా పెయిడ్ ఛానల్ మీకు అయితే చెప్తాను. చూడండి ఫ్యూచర్లో వెళ్ళండి. ఇక నేను ఇచ్చే సిగ్నల్ మీరు ఎలా ఫాలో చెప్తాను. TNSR/USDT లాంగ్ అయితే చెప్పాను. ఇక మీరు ఎం ఫ్యూచర్లో వెళ్ళిన తర్వాత ట్రేడ్లో TNSR/USDT అయితే సెర్చ్ అయితే చేయండి. ఏది పెడతానో అదే విధంగా ట్రేడ్ తీసుకోవాలి. అండ్ మీరు లిమిటే పెట్టాలి. నెక్స్ట్ వచ్చేసి ఎంట్రీ ప్రైస్ చూసుకోండి ఒకసారి 0.3920 అయితే ఉంది. ఇక్కడ నేను 3920. సో కొంచెం ఆ ప్రైస్ అనేది మీరు ఒకవేళ అప్ వెళ్ళినా లో వెళ్ళినా కొంచెం వెయిట్ చేయండి ఎంట్రీ కోసం. లేక కొంచెం ఒక 1 hour పాయింట్ అటు ఇటు అయితే మీరు ఎంటర్ అయితే అవ్వచ్చు, నో ప్రాబ్లం. బట్ ఇక్కడ క్రాస్ 20x అయితే మీరు పెట్టుకోండి నేను సిగ్నల్లో పెట్టినట్టు. సో ఆ విధంగా అది వాళ్ళు పేడ్ వాళ్ళకి నాకు ఎగ్జాంపుల్ మీకు చెప్తున్నాను. సో ఈ విధంగా నేను 3933 ఉంది. ఇక 39 ఇక్కడ వెయిట్ చేస్తున్నాను సిగ్నల్ కోసం. మళ్ళీ ఇక్కడ నేను చెప్పిన 3920 కాబట్టి ఇక్కడ వెయిట్ చేయండి. లేదా మీరు 3920 పెట్టేసి కూడా ఎగ్జిక్యూట్ చేయొచ్చు. అది వచ్చినప్పుడు ఆటోమేటిక్గా తీసుకుంటుంది. ఇక ప్రైస్ అనేది కూడా నేను 33కి పెడుతున్నాను. 5.2 అయితే పెట్టేసి నేను USDT మినిమం టార్గెట్ అది బై లాంగ్ పెట్టమన్నాను కాబట్టి లాంగ్ అయితే పెట్టండి. సో అది ఓపెన్ ఆర్డర్స్ నుంచి పొజిషన్లో అయితే వచ్చేసింది. నేను పెట్టిన ప్రైస్ అయితే నాకు ఇక్కడ ట్రేడ్ అయితే తీసుకుంది. ఓకే, ఇంతకుముందు చెప్పినట్టు. సో ఆ విధంగా ట్రేడ్ అయితే సక్సెస్ఫుల్ అయ్యిందో లేదో పొజిషన్లో ఉంటేనే సక్సెస్ఫుల్ అయినట్టు. ఓకే, లెవరేజ్ 20x ఇక్కడ కూడా చెక్ చేసుకో. TP అండ్ SL ఇక్కడ మీకు
పొజిషన్ టీపీ అండ్ ఎస్ఎల్ పైన మళ్ళీ మీకు ఇక్కడ దీని రైట్ సైడ్లో క్లిక్ చేయాలి, అక్కడైతే ఏముండదు. ఇక టార్గెట్స్లో మీకు 4 టార్గెట్ అయితే ఇస్తాను గైస్. ఏదో ఒక టార్గెట్ ఫస్ట్ టార్గెట్ సెలెక్ట్ చేసుకోండి. నేనైతే థర్డ్ వన్ సెలెక్ట్ చేసుకుంటున్నాను, ఎందుకంటే ఎక్కువ ప్రాఫిట్ రావాలి అంతే. మీరైతే ఫస్ట్ టార్గెట్ ఎండ్ అయితే అయిపోవాలి నార్మల్గా అయితే. సో ఇది మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నా, సో చూడండి ఓకే. ఇక మీరు పైన పొజిషన్ టీపీఎస్ఎల్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక నేను ఏదో ఫస్ట్ టార్గెట్ తీసుకుని నేను థర్డ్ టార్గెట్ తీసుకుంటున్నాను ఓకే. 4155 ఇక నేను పెడుతున్నాను, బట్ ఎక్కువ చూపిస్తుంది, బట్ అలా పెట్టొద్దు. అది $0.39 ఉంది కాబట్టి మనం ఈ విధంగా 0 నుంచి స్టార్ట్ చేయాలి ఓకే. టేక్ ప్రాఫిట్ అండ్ స్టాప్ లాస్. సో ఈ విధంగా నేను థర్డ్ వన్ తీసుకుంటున్నాను, బట్ మీరు ఏ ట్రేడ్ చెప్పినా ఫస్ట్ తీసుకోవాలి. ఇక 0.4155 అది పెట్టేస్తాను. నాకు వస్తే ప్రాఫిట్ $0.5 అయితే వస్తుంది ఓకే. ఇక నేను మళ్ళీ ఒకసారి వెళ్తున్నాను, ఇక్కడ చూడండి ఇప్పుడు పర్ఫెక్ట్ అయితే పెట్టేస్తాను. ఇక 0 కొట్టేసి 4155 ఆ విధంగా $0.5 ప్రైస్ వస్తుంది. ఇక్కడ స్టాప్ లాస్ కూడా మళ్ళీ మీకు ఇక్కడ ఎండింగ్లో ఇస్తాను 0.3800. సో ఈ విధంగా 0.3800 పెట్టేసి మీరు పోతే $0.17 పోతుంది, వస్తే $0.29 అయితే మీకు వస్తుంది ఓకే. ఆ విధంగా కన్ఫర్మ్ అయితే చేయండి. ఇప్పుడు కన్ఫర్మ్ చేస్తే మీరు ఆ ట్రేడ్ ఎగ్జిక్యూట్ అయ్యేదాకా ఫస్ట్ టార్గెట్ దాకా అచీవ్మెంట్ అయ్యేదాకా వెయిట్ చేయండి. మీరు సెకండ్ ఆర్ థర్డ్ ఆర్ ఫోర్త్ ఏది పెడుతున్నారని చెప్పే దాంట్లో దానికోసం వెయిట్ చేయండి. ఇక్కడ ఓపెన్ ఆర్డర్స్లో 2 ఏంటంటే టేక్ ప్రాఫిట్ స్టాప్ లాస్ మీకు అక్కడ చూపిస్తుంది. పొజిషన్ 1 ఏమో మీకు ప్రజెంట్ నడిచేది, ఇక్కడ మీకు పర్సెంటేజ్ అండ్ ప్రాఫిట్ 0.02 ఈ విధంగా మీకు పర్సెంటేజ్ చూపిస్తుంది. అలాగే మీరు ఎగ్జిక్యూట్ చేసిన దాకా వెయిట్ అయితే చేయండి, ఆ ప్రైస్ వచ్చేదాకా అచీవ్మెంట్ అయ్యేదాకా మీరు వెయిట్ చేయాలి. 5 అవర్స్ కావచ్చు, 3 అవర్స్ కావచ్చు, 1 డే కూడా కావచ్చు అచీవ్మెంట్ అవ్వడానికి ఓకే. అంటే నేను $5 పెట్టాను, $10 or $20 పెడితే మీకు హై ప్రాఫిట్ అంటే $0.5 వస్తుంది ప్రాఫిట్ అనేది. సో TNR USDT లాంగ్ పెట్టమన్నాను, ఆ ప్రైస్ అండ్ క్రాస్ 20x. సో నేను ఏం పెడుతున్నానో ఈ విధంగా మీరు చూసుకోవాలన్నమాట ఓకే. ఆ విధంగా చూసుకుంటే అండ్ ప్రాఫిట్ కూడా పెట్టాను. నేను ఇప్పుడైతే క్లోజ్ అయితే చేద్దాం అనుకున్నాను. మీరు ఇప్పుడు టేక్ ప్రాఫిట్ స్టాప్ లాస్ పెట్టిన తర్వాత క్లోజ్ చేస్తే మీకు అమౌంట్ అయితే వస్తుంది. ఇంతకుముందు చెప్పినట్టు నార్మల్గా క్లోజ్ చేస్తే మీరు మార్కెట్ ప్రైస్ పెట్టేసి క్లోజ్ చేయాలి ఓకే. అంటే ఇంతకుముందు చెప్పినట్టు అంటే మీరు సింగిల్గా తీసుకున్నప్పుడు టేక్ ప్రాఫిట్ స్టాప్ లాస్ పెట్టకుండా చేస్తే మార్కెట్ ప్రైస్ పెట్టేసి మీరు రిమూవ్ చేయొచ్చు. నార్మల్గా అయితే మీరు టేక్ ప్రాఫిట్ స్టాప్ లాస్ పెట్టేసి మార్కెట్ క్లోజ్ చేస్తే మీరు నార్మల్గా అమౌంట్ అయితే యాడ్ అయిపోతుంది ఓకే. సో ఆ విధంగా ఉంటుంది. సో ఇప్పుడు మనం విధంగా ఫ్యూచర్లో వెళ్ళిపోండి, ఫ్యూచర్లో వెళ్ళిపోయిన తర్వాత మీ అమౌంట్ మీకు చూపిస్తుంది ఓకేనా. మళ్ళీ నెక్స్ట్ ట్రేడ్లో ఇప్పుడు పేడ్ గ్రూప్ ఇక మనం ట్రేడ్ చేసిన అమౌంట్ అయితే యూజిటీ అయితే ఇక్కడనే చూపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చిన్నదో మీరు ఏమైనా ఓన్ ట్రేడింగ్ చేసిన తర్వాత ఇక్కడ మీకు స్టాప్ లాస్ టేక్ ప్రాఫిట్ పెట్టరు కాబట్టి ఇక్కడ మీరు క్లోజ్ మీకు ఫోటో చూపిస్తాను. సో ఇక్కడ మీరు ఓన్ ఏమైనా ట్రేడింగ్ చేసిన తర్వాత మీకు టీపీ అండ్ ఎస్ఎల్ టేక్ ప్రాఫిట్ అండ్ స్టాప్ లాస్ పెట్టరు కాబట్టి సో ఇక్కడ క్లోజ్ పైన క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా మార్కెట్ ప్రైస్ ఇక్కడ మీకు మార్కెట్ ప్రైస్ అయితే మీకు చూపిస్తుంది, పైన కూడా తీసుకోవచ్చు. ఈ మార్కెట్ ప్రైస్ పెట్టేసి మీరు క్లోజ్ చేస్తే మీ అమౌంట్ అది యాడ్ అవుతుంది, అలానే క్లోజ్ చేస్తే మీకు అమౌంట్ అనేది యాడ్ అవుతుంది, అదొకటి చూసుకోండి. సో ఇప్పుడు ఇంట్రెస్టెడ్ పీపుల్ అయితే మీకు టెలిగ్రామ్ హ్యాండిల్ అయితే ఇస్తాను కదా డిస్క్రిప్షన్లో. పేడ్ గ్రూప్లో కొంచెం అమౌంట్ పే చేసేసి ఈ విధంగా మీకు ఇన్ఫర్మేషన్ అంతా మీకు కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ హ్యాండిల్లో మీరు మెసేజ్ అయితే చేయండి. ఇంట్రెస్టెడ్ పీపుల్ మీకు పేడ్ గ్రూప్ అయితే సిగ్నల్స్ అయితే ఇస్తాం. సో ఎలా తీసుకోవాలి మొత్తం అయితే చెప్పాను. సో మీరు ఓన్గా ఎలా తీసుకోవాలి కూడా చెప్పేసాను ప్రాసెస్ అని. సో చూసుకోండి. ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్స్లో కామెంట్ చేయాలి. ఇన్స్టాగ్రామ్లో టెలిగ్రామ్ ఫాలో అవుతాను. థ్యాంక్ యూ ఆల్.